ఇస్తుంది అక్కడ ఏరియా. అంటే అన్ని వేల ఎకరాల్లో అది పెద్దగా కనిపించదు. ఇప్పుడు మీకేంటి, ఏ డ్రోనో పెట్టి ఆ క్లోజ్కి వెళ్ళి అక్కడ విద్యార్థులు విజువల్ తీసుకుంది ఎవరికి కావాలి? ఇప్పుడు అదే పెట్టి గుంటూరు మధ్యలోనే వైజాగ్ లో టెంపర్మెంట్ అప్పుడు. అవును, అది ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత చేసినా ఆనదు చాలదు పబ్లిక్కి. ఇంకోటి మనం కంపారిజన్ స్టేట్మెంట్ వాటితో చూపెడుతున్నాం, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు. అసలు అది ఇప్పటి కాదు, అది 50 ఏళ్ళు పడద్దా, 100 ఏళ్ళు పడద్దా, 200 ఏళ్ళు పడద్దా చూడాలి. అంటే ఇది లాంగ్ విజన్ కదా ఆయన అన్నది. అదే లాంగ్ విజన్ అంటే 25 ఏళ్ళు కానీ 100 ఏళ్ల తర్వాత 200 ఏళ్ల తర్వాత లాంగ్ విజన్ ఎట్ అవుతుందండి. అది మనం బతికొండగా చూడలేదు, మనకెందుకు ఇంకా అది. మన తర్వాత మన బిడ్డలు కూడా బతికొండగా చూడలేదు ఎందుకు మనకి? ఇది సమస్య అక్కడ. జగన్ వైజాగ్ ఎంచుకున్నది ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు గారు వరంగల్లో ఎందుకు చేయలా, ఖమ్మంలో ఎందుకు చేయలా, అప్పుడు విజయవాడ ఎందుకు చేయలా, గుంటూరు ఎందుకు చేయలా, హైదరాబాద్ ఎందుకు చేశాడు? ఎక్స్పాన్షన్ కాబట్టి. ఇట్లా ఏదైనా డెవలప్ చేసి చూపించాడు పోయిన ఆ రోజున? చేయలేదు కదా ఆయన. ఎందుకని? సిటీ ఉన్నదాన్ని ఎక్స్పాండ్ చేయడం సులభం, కొత్తది కడితే కష్టం. అది జగన్కి ఉన్నటువంటి ఇష్యూ. కాబట్టి అతను వైజాగ్ ఎంచుకుంది ఎందుకు? వైజాగ్లో అయితే ఆల్రెడీ ఉన్న సిటీ, ఆయన ఆఫీస్ అయి పెట్టుకుంటాడు, ఇంకా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసులన్నీ కలిపితే ఒక 5-6 వేల కోట్లతో అయిపోతాయి, అద్భుతంగా నడిచిపోతాయి, రాజధాని లుక్ ఉంటుంది. అది అతని ఉద్దేశం. అవును.